నమస్తే వెల్కమ్ టు ది పాయింట్. నిత్యం ట్రాఫిక్ జామ్తో హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజువల్ పోలీసింగ్ లేకపోవడంతోనే ఈ సమస్య తీవ్రమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ అధికార యంత్రాంగం ట్రాఫిక్ సమస్యపై మల్లగుల్లాలు పడాల్సొస్తుంది. గత నెల రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు నగర ట్రాఫిక్ సమస్యపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చింది. కానీ సమస్య మాత్రం కొంతమేర కూడా పరిష్కారం కాలేదు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో పాటు పరిష్కారం కాకపోవడానికి పలు ప్రధాన కారణాలున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన కారణంగా విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీక్ అవర్స్లో కొన్ని చోట్ల కనిపించినా ఆ తర్వాత లేకపోవడంతో సాధారణ సమయాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో ప్రధానంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ తీవ్రమై దాని ప్రభావం చుట్టూ కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. దీనిపై సంబంధిత పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉంది.